హుజూర్ నగర్లో ఓ యువతిపై యువకుడు పెట్రోల్ పోసిన ఘటన కలకలం రేపింది. మోటమరి గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ తనను ప్రేమించాల్సిందిగా అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో యువతి తన మామ దగ్గర ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సుందర్ ప్రమోద్ కుమార్ తనను ప్రేమించడం లేదనే అక్కసుతో యువతి ఆఫీస్ దగ్గరకు వెళ్లి ఆమెపై పెట్రోల్ పోశాడు. గమనించిన స్థానికులు సుందర్ ప్రమోద్ కుమార్ కు దేహశుద్ధి చేశారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నామని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి తను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక 3 నెలల నుంచి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్ నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది. అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుండు. ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు. చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ 10/2/2025 రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను పనిచేసే సంస్థ నుంచి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిపించింది. అయితే అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరిని కూడా తోడుగా తీసుకొని వచ్చింది. మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి కోదార్ రోడ్లో ఉంటుంది. అక్కడ రోడ్డు పైన ఇతను అమ్మాయితో మాట్లాడే పని ఉందని చెప్పి పిలిపించి ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా చేయని చెప్పి అమ్మాయిని బెదిరించాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి తను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక 3 నెలల నుంచి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్ నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ